మొదటిగా కీర్తనల గ్రంథము 25వ అధ్యాయంలో 12వ వచనమును సోదరులు వాక్య పఠనంగా చదవగా మనం అందరం కూడా విని ఉన్నాం. ఈ వాక్యాన్ని మరలా నేను చదువుతాను. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అనేటువంటి పదం ఉంది. మళ్ళా చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధించును అనే మాట. ఈ వచనమును బట్టి మనం కోరుకునే దాన్ని దేవుడిస్తాడా? మనం కోరుకునే దాన్ని దేవుడు చెప్తాడా? అందుకే 2 సార్లు చదివా. ఈ వచనం యొక్క అర్థం ఏంటి? నువ్వేం కోరుకుంటున్నావో దాన్ని దేవుడు ఇవ్వటం కాదు, అది మనం కోరుకోకూడదు. తండ్రి, నేను ఇది కోరుకుంటున్నాను, నాకు ఇది దయచేయి, ఇది కావాలనుకుంటున్నాను, ఇది నాకు అనుగ్రహించు అనుకోవటం కాదంట. నువ్వేం కోరుకోవాలో అది దేవుడు నీకు బోధించాలి, అది కోరుకోవాలి మనం. ఇక్కడ ఈ వాక్య భాగంలో అనేక మంది నాకు అది కావాలి ఇది కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. కానీ అసలు ఎవరు ఏది కోరుకుంటే అతనికి మంచిదో అనే విషయాన్ని, ఏది కోరుకోవాలో అనే విషయాన్ని దేవుడు అందరికీ చెప్తాడా, కొందరికే చెప్తాడా? ఏం కోరుకోవాలనే విషయం అందరికీ చెప్తాడా, కొందరికే చెప్తాడా? మళ్ళీ ఆ వచనంలోనే ఆన్సర్. అందుకే 2 సార్లు చదివా. ఏముంది అక్కడ? యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గము ఆయన వారికి. ఆయన అంటే ఎవరికి? దేవుడు ఎవరికి? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళగా ఉంటారో వాళ్లకు మాత్రమే వాళ్ళు ఏం కోరుకోవాలో దేవుడు చెప్తాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉంటారో వాళ్ళు కోరుకోవలసిన దాన్ని కూడా దేవుడు చెప్పడం. మనం కోరుకోవలసింది మనం కోరుకుంటే బాగుంటుందా? మనం కోరుకోవలసింది దేవుడు చెబితే బాగుంటుందా? ఏది శ్రేష్టమైనదిగా ఉంటుంది? ఏది శ్రేష్టమైనదిగా ఉంటుంది? ఇప్పుడు పిల్లలు, మనం, తండ్రి ఆయన, పిల్లలు కోరుకునేది బాగుంటుందా? తల్లిదండ్రులు పిల్లల విషయంలో కోరుకునేది బాగుంటుందా? ఏది మంచిదంట? మనం పిల్లలు వాళ్ళు ఏం కోరుకుంటే దాన్ని మనం వాళ్ళకేమో, ఎందుకంటే వాళ్ళకి అంత జ్ఞానం ఉండదు, అంత ఆలోచన ఉండదు కనుక వాడు భవిష్యత్తుకి ఏది మంచిదో మనం నిర్ణయించి వాళ్ళకి ఇస్తాం. ఒక తండ్రిగా చెడిపోయేదాన్ని వాళ్ళ విషయంలో కోరుకోం. మరి పరలోకమందున్న దేవుడు కూడా ఒక తల్లిదండ్రుల కంటే కూడా ఉన్నతంగా మనుషుల్ని ప్రేమిస్తున్నాడు. అలా ప్రేమించే ఆ దేవుడు నీ భవిష్యత్తుకి ఏది మంచిదో తెలుసు, నీ ఆత్మీయతకు ఏది మంచిదో తెలుసు, నీ కుటుంబానికి ఏది మంచిదో తెలుసు. కనుక ఏది మంచిదో, అసలు నువ్వు ఏది కోరుకుంటే నీకు బాగుంటుందో అనే నిర్ణయాన్ని దేవుడు నీకు బోధించాలంటే దేవుని యందు భయభక్తులు గలవాడుగా ఉంటేనే నువ్వేం కోరుకోవాలో అది ఆయన నాకు నీకు చూపిస్తాడు. మనం ప్రార్థన ఏం చేయాలి తెలుసా? తండ్రి, నేనేం చేయాలో అనే దాని విషయంలో నాకు మీ చిత్తాన్ని బయలుపరచండి, మీ ఆలోచనను మాకు ఇవ్వండి, మీ ఆలోచన గ్రహించే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి అని ప్రార్థన చేయాలి. అది మన కోరిక దేవుని చిత్తానికి అప్పగించడం. మన కోరిక ఎప్పుడైతే దేవుని చిత్తానికి అప్పగిస్తామో మనం అనుకున్న దానికంటే ఉన్నతమైన దాన్ని దేవుడిస్తాడు, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. అలాగూ కాక మనం కోరుకునేవి మనమే కోరుకుంటే దాని ప్రతిఫలం ఎలా ఉంటుంది? మనం కోరుకునేవి దేవుని కోరుకునేవిగా ఉంటే దాని పరిస్థితులు ఎలా ఉంటావు అనేవి 2 విషయాలు ఈరోజు లేఖనాల్లో మనం ధ్యానించుకుంటాం. అలా నేర్చుకునేటువంటి వాటిలో ఆది కాండములోకి మనం వెళ్ళేటప్పటికి 13వ అధ్యాయం మనం పరిశీలన చేసినట్లయితే ఆది కాండము 13వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. చూడండి.
ఆదికాండము 13వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు ఫెరిజ్జీయులు ఆ దేశంలో కాపురమండిరి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము కనుక నాకును నీకును నీ పశువుల కాపరులకును నా పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుటకు నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదమని లోతుతో చెప్పగా, లోతు కనులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూశాను. యెహోవా సొదొమ గొమొర్ర అను ఆ పట్టణములను నాశనం చేయకమునుపు సోయారుకు వచ్చే వరకు కూడా అది ఎలా ఉంది? యెహోవా తోట వలెనో ఐగుప్తు దేశం వలెనో నీలుపారు దేశం అయి ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతపతిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను అని పదముంది. నేను చదివినటువంటి ఈ వాక్య భాగంలో లోతు అనేటువంటి ఆయన, లోతు దేవుని యందు విశ్వాస విషయంలో దేవుని మీద నమ్మకము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగాన్ని పరిశీలన చేసినట్లయితే అబ్రహాము తన తమ్ముడు కొడుకైన లోతుని అడిగాడు, ఇక్కడ ఈ ప్రాంతంలో నీవు నేను కలిసి నివాసం ఉండటానికి కుదరట్లేదు. ఎందుకంటే మీ పశువుల కాపర్లకి మా పశువుల కాపర్లకి, మీ పశువులకి మా పశువులకి ఇబ్బందికరంగా ఉంటుంది కనుక నువ్వు ఏం కోరుకుంటావో కోరుకో అని లోతుతో అన్నాడు. లోతు పెద్దవాడా అబ్రహాం పెద్దవాడా? అబ్రహాం ఒక తండ్రి స్థానంలో ఉన్నాడు. ఒకటి, లోతు దేవునిని కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ నువ్వేం కోరుకుంటావో దాన్ని కోరుకుని నువ్వు వెళ్ళిపో అని అబ్రహాము స్వతంత్రం ఇచ్చినప్పుడు ఆ విషయంలో తండ్రి ఇప్పుడు నేను ఏం కోరుకోవాలో అనేది నాకు తెలియపరచమని ప్రార్థన చేశాడా? ఆ వచనం లోతు ప్రార్థన చేశాడా చేయలేదా? చేశాడా? ప్రార్థన చేయలేదు. పోనీ తండ్రి నీవు పెద్దవాడు అయి ఉన్నావు కనుక, దేవుని మార్గములో ఉన్నావు కనుక తండ్రి అయినటువంటి అబ్రహాముతో నీవే నిర్ణయించని పెద్దవాళ్ళకి అప్పచెప్పాడా? అప్పగించలేదు. దేవుణ్ణి అడగలేదు, అబ్రహాము నిర్ణయానికి అప్పగించలేదు. ఏం కోరుకోవాలో తానే నిర్ణయం తీసుకున్నాడు లోతు. ఇది లోతు చేసినటువంటి మొదటి తప్పు, వేసిన మొదటి అడుగు ఏంటంటే, అబ్రహాం ఎప్పుడైతే నువ్వు ఏ ప్రాంతానికి కావాలో నువ్వు ఎన్నుకొని ఆ ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు అనగానే వెంటనే ఒక ఎత్తైన ప్రాంతానికి వెళ్ళి అన్ని ప్లేసులు చూస్తే తూర్పు వైపున యొర్దాను ప్రాంతం ఉందంట. ఆ ప్రాంతంలో సొదొమ గొమొర్ర పట్టణాలు ఉన్నాయి. అవి లోతు చూడటానికి యెహోవా తోటలాగా పచ్చగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. కనుక వెంటనే లోతు ఏమన్నాడంటే, అదిగో తూర్పు వైపునటువంటి సొదొమ గొమొర్ర పట్టణాలు నేను కోరుకుని వెళ్ళిపోతానని చెప్పి తన కాపరులను తీసుకుని లోతు సొదొమ గొమొర్ర పట్టణాల వైపు వెళ్ళిపోయి ఆ పట్టణంలో నివాసం ఉన్నాడు. ఇది లోతు తీసుకున్నటువంటి రాంగ్ సెలక్షన్. ఫస్ట్ తీసుకున్నటువంటి నిర్ణయంలో ఇక్కడ చెప్పుకున్నాం కదా, దేవుని భయభక్తులు గలవాడైతే అతను ఏం నిర్ణయించుకోవాలో దేవుడు నిర్ణయిస్తాడు. కానీ ఆ అవకాశము ఆ ఆలోచన లోతుకు లేదు. తనకు నచ్చిన దాన్ని ఎన్నుకుని వెళ్ళిపోయాడు. అలా లోతు తనకు నచ్చిన దానిని కోరుకుని వెళ్ళిపోవటాన్ని బట్టి లోతు చరిత్ర మనందరికీ తెలుసు. దేవుని ఇష్టము కాక, దేవుని చిత్తం కొరకు ఎదురు చూడక, దేవుని చిత్తాన్ని అడగక, నాకు నచ్చింది అది జరగాలి, నాకు నచ్చింది అది జరగాలని మాత్రమే మనసులో పెట్టుకున్నందుకు ప్రతిఫలముగా లోతు అనుభవించినటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? పేతురు రాసిన పత్రికలో చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం.
చదవండి. దుర్మార్గుల కామకారమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడు లోతును తప్పించాను. ఈ వాక్య భాగంలో ఫస్ట్ వచనం చూడండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన, అంటే సొదొమ గొమొర్ర పట్టణానికి వెళ్ళిన తర్వాత లోతు గారికి ప్రశాంతత ఉందా? సుఖం ఉందా? మానసికంగా చాలా బాధలు ఎదుర్కొన్నాడు. చూడటానికి బాగుంది, ప్లేసు చాలా అందంగా ఉంది. అందంగా ఉంది కదా అని తను సొంత నిర్ణయాన్ని తీసుకుని సొదొమ గొమొర్ర పట్టణానికి వెళ్ళిన కాడి నుంచి అక్కడ జరుగుతున్న దుర్మార్గము, కామ వికార చేష్టలను బట్టి అతనికి మానసికంగా భయంకరమైన బాధ అండి. ఎంత బాధ అనుభవించాడో వాళ్ళని చూసి. ఎందుకంటే అలాంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నటువంటి లోతు పరిస్థితి ఎలా ఉంటుందంటే, అలాంటి సమాజం మధ్య అలాంటి మనుషుల మధ్య లోతున్నాడు. వాళ్ళ విషయంలో ఇంకా చెప్పాలంటే భయంకరంగా వాళ్ళు పాపం చేయడానికి స్త్రీ పురుషుల సంబంధం కూడా లేదండి. అలాంటి ప్లేసులో 2 కూతుర్లు పెట్టుకొని, అలాంటి ప్లేసులో ఒక భార్యను పెట్టుకొని, అలాంటి ప్లేసులో లోతుగారి నివాసం ఉండటం అనేది ఎంత బాధాకరంగా ఉంటుంది. ప్రశాంతత ఉంటుందా? పగలైనా రాత్రైనా. అలా ఫస్ట్ మానసికమైనటువంటి భయంకరమైన బాధ లోతు ఎదుర్కోవడానికి గల కారణం ఫస్ట్ అతను తీసుకున్నటువంటి రాంగ్ సెలక్షన్. తనకు ఇష్టమైన దాన్ని కోరుకున్నాడు తప్ప అది దేవుని చిత్తమై ఉంటుందా అనే విషయాన్ని మాత్రం ఆలోచించలేదు. కొన్ని దానితో ఆగిపోయిందా అంటే, నెక్స్ట్ తన భార్య సొదొమ గొమొర్ర పట్టణాల వెలుపలకు రాగానే ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రేమించిన భార్య తనకి కానీ తన కూతుర్లు కానీ చెందకుండా ఉప్పు స్తంభంగా మారిపోయింది. రెండో ప్రతిఫలం. భార్య అలా అయిపోవటానికి గల కారణం కూడా ఎవరో తెలుసా? లోతే. ఫస్ట్ అతను తీసుకున్న నిర్ణయం తనను బాధ పెట్టింది. ఆ నిర్ణయం తన భార్య విషయంలో కూడా తీరని శోకాన్ని నిలబెట్టేసింది. మూడవది ఏంటో తెలుసా? తన 2 కూతుర్లు. బైబిల్లో ఇది చదవలేనటువంటి పాపం, కానీ చేసిన ప్రతి పాపాన్ని దేవుడు రాస్తాడు. పాపం చేసింది మనుషులు, దేవుళ్ళు కాదు కదా. చేసిన పాపం ఉంటుంది అక్కడ. చాలామంది అంటారు, అదేంటి అసలు ఇది ఆదికాండం చదవలేకపోతున్నాం, అసలు వాళ్ళిద్దరూ కూతుర్లు చేసిన పాపం మనం అసలు చదవలేమని. ఎందుకు రాశాడో తెలుసా? అది నువ్వు చదవలేకపోతున్నావేమో. ఈ రోజుల్లో సమాజంలో కొన్ని చోట్ల అదే జరుగుతుంది. అది ఎందుకు రాశాడంటే, అలాంటి పాపం చేస్తే ఎలాంటి శిక్ష అనుభవిస్తారో రాశాడు అక్కడ. వాళ్ళు చేసిన పాపం ఉంటుంది. ఆ పాపానికి దేవుడు టోటల్గా వాళ్ళని వెలేసిన విధానం కూడా ఉంటుంది. టోటల్గా వాళ్ళని దేవుని జనాంగంలోంచి వాళ్ళని తీసేసాడు. కనుక మూడవ బాధాకరమైన విషయం ఏంటంటే, తన పిల్లలు వావి వరసలు అనేటువంటి విధానంలో పాపం చేశాడు. 3 ఫలితాలు వచ్చినాయి. దేన్ని బట్టి? ఒక రాంగ్ డెసిషన్ బట్టి, రాంగ్ సెలక్షన్ బట్టి. లోతే గనక తన ఇష్ట ప్రకారంగా ఆ సెలక్షన్ చేసుకోకపోతే, సొదొమ గొమొర్ర చేసుకోకపోతే ఆ బాధ ఉండేది కాదు, భార్య అలా అయ్యేది కాదు, కూతురు అలాంటి పాపం చేసేవాడు కాదు. మరి ఎందుకు అక్కడ దేవుడు అతనికి ఏమి నిర్ణయించాలో ఎందుకు చెప్పలేదు అని అంటే, కీర్తనల గ్రంథం ప్రకారంగా అతను దేవుని యందు పరిపూర్ణమైన భక్తి గలవాడుగా లేడు. అవునా కదా? చదువుకున్నాం కదా. ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడే అయితే ఆయన ఏమి నిర్ణయించుకోవాలో దేవుడు చెప్పేవాడు. లోతు దేవుని యందు భయభక్తులు గలవాడు కాదని మీరెలా నిర్ణయిస్తారంటే, ఒక వ్యక్తి భక్తి గలవాడా కాదు అనేది మనం ఎలా నిర్ధారిస్తాం? ఆదివారం ఆరాధనకు రాలేదు, భక్తి గలవాడంటామా? ఏ రోజు ప్రార్థన చేసుకోడు, భక్తి గలవాడంటామా? ప్రతిదానికి సొంత నిర్ణయాలు, ఇంకా లోకాచారాలు పాటిస్తూ ఉంటాడు, భక్తి గలవాడమంటాం. మనకే అర్థమైపోద్ది వీడు వేషధారి తప్ప భక్తి గలవాడు కాదు అని. ఇక్కడ అంత గొప్ప విషయంలో నిర్ణయం తీసుకోమని అబ్రహాం అంటే, ఆ విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా సొంత నిర్ణయాన్ని తీసుకుని వెళ్ళిపోయిన వ్యక్తి లోతు. అతని గురించి చెప్పాలంటే, అతను రాంగ్ సెలక్షన్ ఏంటో తెలుసా? ప్లేస్. రాంగ్ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ రోజుల్లో ఇది మనకు పాఠం ఏంటో తెలుసా?
ఒక క్రైస్తవులుగా మనం బతుకుతున్నప్పుడు మనం ఉండే ప్లేస్ రాంగ్ ప్లేస్ అయితే వెంటనే మార్చుకోవాలి. నేను ప్రార్థన చేసుకుంటాను, మా ఆవిడ ప్రార్థన చేస్తుంది, నా పిల్లలు ప్రార్థన చేసుకుంటారు, మనకెందుకు అనుకుంటే నీ ఇరుగు పొరుగు వాళ్ళు మంచి స్వభావం కలిగిన వాళ్ళు కాకపోతే నీవు కూడా భ్రష్టత్వంలో పడిపోతావు. నీ పిల్లలు, నీ కుటుంబం కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. కనుక ఫస్ట్ మనం ఉండే ప్లేస్ కూడా మనం మార్చుకోవాలి. ఈ రోజులను బట్టి బలవంతాన్నో ఆశను చూపించో మన భక్తిని పాడు చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక వ్యక్తి బాగా డ్రింక్ చేస్తాడు, మందు తాగుతాడు. సరే, అలాంటి వ్యక్తికి ఒక బలహీనత రావటాన్ని బట్టో, సమస్య రావటాన్ని బట్టో, ఇబ్బందులు రావటాన్ని బట్టో మారి దేవుని దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. అనుకుని వచ్చాడు, దేవుని వాక్యం విన్నాడు, బాప్తిసం పొందాడు. అంతకుముందు అతను చేస్తున్న ఉద్యోగం ఏంటంటే బారు షాపులో పనిచేస్తాడు. ఇప్పుడు బాప్తిసం పొందాడు, క్రీస్తుని అంగీకరించాడు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అక్కడే పని చేస్తే పడిపోకుండా ఉంటాడా, నిలబడతాడా? ఉంటాడా, నిలబడతాడా? ఎంత బాప్తిసం పొందినా అంతకు ముందున్నటువంటి అలవాటు ఏం చేస్తుంది అతన్ని. కాబట్టి ఏం చేయాలి? ఖచ్చితంగా ఉద్యోగం మానేయాలి. అది మానేస్తేనే నిలబడతాడు. లేదు నేను బాప్తిసం పొందాను నిలబడతాను అని అక్కడ నిలబడితే ఖచ్చితంగా పడిపోయే ప్రమాదం ఉంటుంది. లోతు కూడా అదే విధానంలో వెళ్ళిపోయాడు. ఐఆమ్ పర్ఫెక్ట్ అనుకున్నాడు. కానీ ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మానసికంగా సంతోషం లేదు. ఆ ప్లేస్ పతనమైపోతున్నప్పుడు భార్యను కోల్పోయాడు. పిల్లల యొక్క స్థితిని కూడా ప్రమాదకరంలో పడేసే పరిస్థితి వచ్చింది. కనుక మొదటి పాయింట్ ఏంటంటే మనం ఉండే ప్లేస్ గురించి, ఎలాంటి ఇంట్లో ఉంటున్నాం మనం, ఎలాంటి ప్రాంతంలో ఉంటున్నాం మనం. అలాంటి ప్రాంతం అయితే అక్కడ ఉన్న కుర్రవాళ్ళు మంచివాళ్ళు కాకపోతే, పెద్దవాళ్ళు మంచివాళ్ళు కాకపోతే, అన్ని సంబంధ విధానం ఉన్నటువంటి వాళ్ళు అయితే వెంటనే ఎంత ఖర్చు అయినా సొంత ఇల్లు అయితే అమ్మేసినా పర్లేదు. ఎందుకో తెలుసా? లోతులాగా మీ కుటుంబం అవ్వకూడదు. ఆ నిర్ణయం విషయంలో దేవుని చిత్తాన్ని గ్రహించలేనప్పుడు దేవుడు ఏం చేయాలో కూడా నీకు తెలియపరచడం కష్టమే. రాంగ్ ప్లేస్ అయితే దాన్ని మార్చుకోవాలి. ఇక రెండవది చూడండి, ఆది కాండం యొక్క వాక్య భాగంలోకి మనం వెళ్ళినట్లయితే ఆది కాండము 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆది కాండము 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్ష ఫలము ఆహారమునకు మంచిదేను, కనులకు రమ్యమైనదేనుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తినేను అనే మాట రాయబడింది. ఇక్కడ ఇప్పుడు మన పాట ప్రకారం చెప్పండి, లోతు రాంగ్ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాడు, హవ్వింగ్ సెలెక్ట్ చేసుకుంది. హవ్ సెలెక్ట్ చేసుకుంది. దీనికి ఏం పెడతాం ఇంగ్లీష్లో మన పేరు? రాంగ్ ఫుడ్ సెలెక్ట్ చేసుకున్నాడు. తినకూడని దాన్ని నిర్ణయించుకుంది. ఇది తినకూడని దాన్ని నిర్ణయించుకునేటప్పుడైనా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఉంటే, లేక దేవునికి ప్రార్థించినట్లయితే, దేవుని యందు భక్తి గల స్త్రీగా కనపడినట్లయితే, దేవుడు అక్కడ తన విషయంలో తీసుకునే నిర్ణయం పట్ల ఖచ్చితమైనటువంటి హెచ్చరికను మరలా చేసేవాడు. తీసుకుందా? కనీసం తన భర్తను కూడా అడగలేదు. అడిగిందా? భర్తను కూడా వెళ్ళి ఇలా తింటే బాగుండు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే చాలా అందంగా కనపడుతుంది, వివేకంగా కనపడుతుంది, మేలుకరం అనిపిస్తుంది, కాబట్టి దీన్ని తింటే ఎలా ఉంటుందని ఇటు భర్తని అడగలేదు, అటు దేవుణ్ణి అడగలేదు. తాను సొంత నిర్ణయం తీసుకోవటాన్ని బట్టి ఇక్కడ కూడా అవ్వ తీసుకున్నటువంటి రాంగ్ ఫుడ్, తీసుకున్నటువంటి రాంగ్ సెలక్షన్ అనేది ఆమెతో పోయిందా, కుటుంబాన్ని మొత్తం పాడేసిందా? ఏమైంది? లోతుతో పాలా తన భార్య, పిల్లలు కూడా భ్రష్టులు అయిపోయారు. ఇక్కడ అవ్వొక్క దాంతోనే పాలేదు. అది అవ్వ రాంగ్ ఫుడ్ తీసుకుంది. దాన్ని బట్టి ఆదాము కూడా దాన్ని తినాల్సి వచ్చింది. ఆదామవ్వలు కూడా దేవుని చేత శాపగ్రస్తులు అయ్యారు. ఆదామవ్వలను దేవుడు ఏదైనా బయటికి గింటేసాడు. పోనీ వాళ్ళిద్దరితోనే ఆగిపోయిందా అంటే, ఇంక చెప్పాలంటే వాళ్ళిద్దరికి పుట్టిన మొదటి పిల్లల్లో కూడా ఆ ప్రభావం కనపడలేదా? మొదటి పిల్లలు ఎవరు? కయ్యను, హేబెలు. మొదట పుట్టిన సంతానం పరిస్థితి ఏంటి? కయ్యను ఏం చేశాడు? తన తమ్ముడైన హేబెల్ని చంపేశాడు. కయ్యను ఏం చేయబడ్డాడు? శాపగ్రస్తుడయ్యాడు.
అంటే కయ్యూను అనేటువంటి మొదటి కొడుకు శాపగ్రస్తుడిగా బ్రతికాడు. రెండవ కొడుకు ఆ వయసు నందే హత్య చేయబడ్డాడు. ఇలా ఒక స్త్రీ తీసుకున్నటువంటి రాంగ్ ఫుడ్ను బట్టి, రాంగ్ సెలక్షన్ను బట్టి అది తర్వాత పిల్లల మీద కూడా ప్రభావం పడే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు చేసిన పాపం రాదేమో, కానీ ఏమో తెలుసా, దాని దోషం నీ పిల్లలు అనుభవిస్తారు. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు రావు, కానీ వాళ్ళు చేసిన పాపాలను బట్టి వచ్చే దోషాలను వాళ్ళు అనుభవిస్తారు. ఇదే కాక అక్కడే ఆ అవ్వ ఆ రాంగ్ డెసిషన్ తీసుకోకపోతే, దాన్ని తినకపోతే వాళ్ళిద్దరూ ఏదైనా తోటలోనే ఉండేవాళ్ళు. పిల్లలు కూడా ఏదైనా తోటలోనే ఉండేవాళ్ళు. ప్రతినిత్యము దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు. కయ్యూను కూడా దేవునికి ఇష్టంగానే ఉండేవాడు. ఇక్కడ పిల్లలు చెడిపోవటానికి, భర్త శాపగ్రస్తులైపోవటానికి, తాను శాపగ్రస్తులైపోవటానికి గల కారణము కూడా ఒకే రాంగ్ సెలక్షన్ అండి. ఫుడ్ విషయంలో తన సొంత నిర్ణయాన్ని తీసుకుంది, కుటుంబాన్ని దేవునికి దూరం చేసి భ్రష్టత్వాన్ని తీసుకెళ్ళిపోయింది. ఇది ఎందుకు మనకు పాఠం అంటే, మీరు అనుకోవచ్చు నేను ఒక్కడనే కదా చెడిపోతానని. నువ్వు తాగితే దాని ప్రభావం నీ పిల్లల మీద కూడా కనపడదు తెలుసా. నువ్వు వ్యభిచారం చేస్తే దాని ప్రభావం నీ పిల్లల మీద కూడా కనపడుతుంది. అది చేసే నీవు రేపు పొద్దున్న నీ పిల్లల్ని చెయ్యొద్దని చెప్పడానికి అర్హత అనేది ఎంత మాత్రమూ ఉండదు. కనుక ఏదైనా చేసేటప్పుడు ఒక భర్త అయినా, భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా నెక్స్ట్ ఈ ప్రభావం నా పిల్లల మీద ఎలా ఉంటుందని నిర్ణయం తీసుకోవాలి, ఆలోచించాలండి. అది ఆలోచించలేకపోయాడు లోతు, అది ఆలోచించలేకపోయింది అవ్వ. తద్వారా వాళ్ళ ప్రభావం ఎలా ఉంది అక్కడ కనుక ఇది దేవుని విషయంలో వ్యతిరేకమైంది అనేటువంటి విషయంలో ఆలోచించుంటే, కనీసం భర్తను అడుగుంటే ఆ ప్రమాదకరమైన పరిస్థితి నుంచి ఆమె తప్పించబడేదేమో. క్రొత్త నిబంధనలో మూడో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలోకి మనం వెళ్ళినట్లయితే, యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. వాడిలాగు చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడి దొంగిలించుచూ వచ్చిన కనుక అలాగూ చెప్పినని రాయబడింది. వాడిలాగు చెప్పినది అన్నాడు కదా. ఈడెవడో పై 4వ వచనంలో ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన అప్పగించిన వాడైనటువంటి ఇస్కరియోతు యోధా. ఇక్కడ ఇస్కరియోతు యోధా సెలెక్ట్ చేసుకుంది ఏంటో తెలుసా? ఈయన సెలక్షన్ ఏంటో తెలుసా? మీకు చరిత్ర అక్కడ ఉన్న విషయం మీకు చెప్పాలంటే, అపోస్తులలో ఒకడుగా యేసుక్రీస్తు వారి చేత స్వయంగా ఎంచబడిన వాడు ఇస్కరియోతు యోధా. యేసుక్రీస్తు వారే ఆయన అపోస్తుడుగా ఎంచుకున్నాడు, పిలుచుకుని. మరి ఇది ఎంత గొప్ప ధన్యత. వేల మంది ఆయనతో ఉండేవారు. కొంచెం బాగా భక్తి గల వాళ్ళని కూడా ఎంచుకున్నాడు, 70 మంది శిష్యుల్ని. 70 మందిలో కాకుండా, వేల మందిలో కాకుండా 12 మందిలో ఒకడుగా ఇస్కరియోతు యోధాను దేవుడు ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఎంచుకొని ఆయన సువార్త పరిచర్య చేసేటప్పుడు ఆయన వెళుతున్నటువంటి ప్రాంతాలలో కావలసిన వాటిని తీసుకెళ్ళవలసినటువంటివి అనేకమైన ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి 2 గంటలు చచ్చిపిల్లోకి మీకు రావటానికే 2 గంటలు రావటానికే ఎన్ని వస్తువులు తెచ్చుకున్నారు మీరు? ఇప్పుడు మా అమ్ములే ఉంది, ఒక టవల్ తీసుకొచ్చింది, బాబుని పడుకోబెట్టడానికి కర్చీఫ్ తీసుకొచ్చింది, వాటర్ బాటిల్ తీసుకొచ్చింది. మా సోదరి ఆశ ఉంది, టైం అయిపోయింది కనుక బాబుకు టిఫిన్ తీసుకొచ్చింది. అంటే 2 గంటల ప్రోగ్రాంకి వెళ్ళటానికి మనం చాలా పట్టుకెళ్తాం. మరి యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్యలో పెడుతున్నప్పుడు, వాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఉంటున్నప్పుడు వాళ్ళు తీసుకెళ్ళేవి ఏముండవా? అనేక వస్తువులు ఉంటాయి కదా. ఇలా తీసుకెళ్ళేటువంటి వాటిలో యోధా గారు రాంగ్ సెలక్షన్ చేసుకున్నాడు. ఒకటి ఎందుకంటే తెలుసా, అతను ఒక రాంగ్ సెలక్షన్ చేసుకున్నాడు. అదేంటో చెప్పండి. ఏంటది? డబ్బు సంచి. మీరేం మాతారో మైండ్, కానీ డబ్బు సంచి మాత్రం నేనే మాతాను అన్నాడు. ఇతను సెలెక్ట్ చేసుకుంది అది. ఇక్కడ చూడండి, అక్కడ డబ్బు సంచి అతని దగ్గర ఉన్నందున, చూడండి అక్కడ తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అంటాడు అక్కడ. అంటే యోధాకి తన బుద్ధి తెలుసు,
ఎందుకంటే డబ్బుల మీద అత్యాశ కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే ఇస్కరియోతు యోధ. సరే, ఆ బుద్ధి తనకుందని తెలిసినప్పుడు దీని జోలికి వెళ్లకుండా ఉండాల్సింది, అవునా కదా? ఇప్పుడు డబ్బు చని దగ్గరుంటే ఖచ్చితంగా దాని మీద ఆశపడుతుంది, ఆశపుట్టిన కాంచి డబ్బులు తీయాల్సి వస్తుంది. ఇది ముందే గ్రహించుకుని ఉంటే కనుక ఇక ఏదైనా పట్టుకుంటాను, కానీ దయచేసి ఆ సంచి మాత్రం నాకు వద్దని నిర్ణయం తీసుకుంటే బాగుండేది. కానీ వీడు దాన్నే సెలెక్ట్ చేసుకున్నాడు. దేన్ని? డబ్బు సంచి సెలెక్ట్ చేసుకున్నాడు. ఇస్కరియోతు యోధ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ పనిని బట్టి ప్రతిఫలంగా ఆయన కోల్పోయింది ఏంటి? ఫస్ట్ అపోస్తలత్వాన్నే కోల్పోయాడు. తెలుసా మీకు? 4 సువార్తల్లో 12 మంది అపోస్తలు ఎవరనగా 4 సువార్తలలో కూడా ఇస్కరియోతు యోధ పేరు కూడా రాసుకొచ్చాడు పాపం ఆయన. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, యోహాను సువార్తలో, లూకా సువార్తలో 4 అపోస్తలు 12 మంది ఎవరనగా అంటే 4 పేర్లు వస్తాయి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం వచ్చిన తర్వాత ఈ పేరు తీసేశాడు. తెలుసు మీకు? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం వచ్చిన తర్వాత ఇస్కరియోతు యోధ పేరు అపోస్తలుల లిస్టులోంచే పోయిందండి. ఎంత దౌర్భాగ్యం అసలు! అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం వచ్చేటప్పటికి మీరు అక్కడ ఉన్న లేఖన భాగం చదివినట్లయితే అక్కడ 11 మంది మాత్రమే అపోస్తలుల పేర్లు ఉంటాయి. మిగతా ఈ 12వ ఈ ద్రోహి అయినటువంటి ఇస్కరియోతు పేరు అక్కడ పేరు ఉండదు. అసలు వాడే లేడు, అక్కడికి లిస్టులో తీసేశాడు. మరి ఈరోజు పేతురు గారు మిగతా వారు చనిపోయినటువంటి వాళ్ళగా ఉన్నా ఇంకా వాళ్ళ విషయంలో అపోస్తలులను మనం పిలుచుకుంటున్నాం. కానీ ఇస్కరియోతు యోధ లిస్ట్ అయితే ఒకసారి ఏం చేయబడింది? అక్కడ తీసివేయబడింది. అంటే ఫస్ట్ అతను తీసుకునే నిర్ణయాన్ని బట్టి కోల్పోయింది, అపోస్తలత్వాన్ని కోల్పోయాడు. రెండోది, సరే, ఆ డబ్బుల మీద ఆశించి తీసుకున్న పనిని బట్టి యేసుక్రీస్తు వారిని 30 వెండి రూపాయలకు అమ్మేసి ప్రశాంతంగా ఉన్నాడా అంటే ఇస్కరియోతు యోధ ఆ డబ్బులు తీసుకున్న తర్వాత అతని ప్రవర్తన విధానాన్ని ఒకసారి మీరు పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త యొక్క వాక్య భాగములో యోహాను సువార్తలో మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు చదవండి. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెముల ప్రధాన యోధులకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధమును అప్పగించి పాపం చేసింది చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకుని చెప్పగా అతని ఆ వెండి నాణెములు దేవాలయం. మనకి 3వ వచనంలో ఒక పదం ఉంది. ఎప్పుడైతే అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి ఏం పడ్డాడంట? పశ్చాత్తాపడతామంటే మామూలుగా ఏడవలేదండి, చాలా బాధపడ్డాడు. తాను చేసిన ఆ పనికి బహుగా పశ్చాత్తపడి ఎంత బాధపడ్డాడంటే ఏ పనైతే ఎన్నుకున్నాడో, ఏ డబ్బు మీదైతే ఆశపడ్డాడో డబ్బులు పట్టుకెళ్ళి దేవాలయంలో ఇసిరేసి బహుగా పశ్చాత్తాపడ్డాడు. కానీ పశ్చాత్తాపడిన పరిహారము చేసుకునే అవకాశం లేదు అక్కడ. అంటే అతను మారటానికి, చేసిన పని సరిచేసుకోవటానికి టైం దాటిపోయింది. ఉందా? టైం లేదు. అతను ఈ నిర్ణయాన్ని ఎప్పుడు తీసుకుని ఉండాలి? అధికారుల దగ్గరికి వెళ్ళి నేను యేసుని అప్పగిస్తాను అని ఒప్పందం చేసుకునేటప్పుడు తీసుకుని ఉండాలి. అప్పుడు ఆలోచించలా. పోనీ భక్తి గలవాడుగా ప్రార్థన చేయలే. పోనీ ఆ తర్వాత వాళ్ళు వచ్చి అతని చేతుల్లో 30 వెండి రూపాయలు పెట్టినప్పుడు అప్పుడు కూడా ఆలోచించలా. చక్కగా తీసుకుని చక్కగా బ్యాగులు పెట్టేసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు యేసుక్రీస్తుని పట్టుకోవటానికి ఆ గెత్సెమనే తోటకు వచ్చినప్పుడు అప్పుడైనా సరే ఆలోచించలా. ఈయన వెళ్ళి ముద్దు పెట్టుకుని మరి అప్పగించేశాడు. అవకాశం ఉన్న ప్రతిసారి కూడా సొంత నిర్ణయం తీసేసుకుంటూనే ఉన్నాడు.
ఫైనల్గా అవకాశం లేదు, అప్పుడు ఏడ్చాడు. అవకాశం లేదు, అప్పుడు ప్రయత్నం చేశాడు. ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేక చివరికి ఏడ్చి 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 రేపు అపోస్తలత్వమే లేని నన్ను, దేవుని కుమారుని అప్పగించిన నన్ను రేపొద్దున 11 మంది ఎలా చూస్తారు, ఆయన వల్ల స్వస్థత పొందినటువంటి వాళ్ళు ఎలా చూస్తారు, సమాజంలో నా పరిస్థితి ఏంటి, దేవుని దగ్గర ఎంత ఘోరమైన పాపాన్ని చేశానని చెప్పి ఆ పశ్చాత్తాపంతో వెళ్ళి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఉరేసుకుని చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ ఇస్కరియోతు యోధ ఇలా పతనమైపోవటానికి గల కారణం కూడా ఫస్ట్ ఏంటో తెలుసా? అతను ఎంచుకున్న సెలక్షన్లో ఫస్ట్ సెలక్షనే మంచిది కాదు. ఈ మూడింటిని బట్టి ఆలోచించండి. మనం నిజంగా మంచి ప్లేస్లోనే ఉన్నామా? మనం నిజంగా మంచి ఫుడ్డే తింటున్నామా? మనం నిజంగా మంచి పనే చేస్తున్నామా? నీ వర్క్ రాంగ్ అయితే దాన్ని వెంటనే మార్చేయి. అది ఎంత లాభమైనా సరే అది నీకు ప్రమాదం అయితే మార్చేయి. యోన దాన్ని చేయలేకపోయాడు. వర్క్ మార్చుకోవలసిందే. అది దేవునికి ఆటంకంగా ఉంటుందా? దేవుని విశ్వాసమైన స్థితిలో కొనసాగటానికి ఆటంకంగా ఉంటుందా? నీ భక్తికి లోపాన్ని కలిగించేదిగా ఉంటుందా? ఆ డ్యూటీ మానే. రెండవది, నీవు తినేటువంటి ఆహార విషయంలో అభ్యంతరం కలుగుతుందా? అది దేవునికి చిత్తానికి వ్యతిరేకమైందా? దాన్ని కూడా తింటాం మానే. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ కూడా మన వాళ్ళు లేరనుకోండి, బాప్తిసం పొంది కూడా కనీళ్ళు నవ్వులి వాళ్ళు ఉన్నారు. ఎందుకు నవ్వులుతున్నావురా అంటే, బాగా సిగరెట్లు తాగేవాడిని, అది మానటానికి ఇది నవ్వులుతున్నాను అంటాడు. అది దౌర్భాగ్యమైన పరిస్థితి కదా. తాగేవాళ్ళు కూడా అది మందు కాదు కానీ, అది మందేమో కానీ ఇది మందు కాదు, ఇది మంచిదే అంటారు. అది దేవునికి వ్యతిరేకమైంది కాదా? నీవుగా సర్ది చెప్పుకొని ఇది పర్లేదు అనుకుంటున్నావు కానీ అవ్వకి నీకు తేడా ఏముండదు. తద్వారా నువ్వు అక్కడవే పోతే ఇబ్బంది ఉండదు. అసలు నువ్వు చేసే ఆ చెడు సంబంధమైన క్రియలను బట్టి నీ భార్య, నీ పిల్లలు కూడా పతనమైపోతారు. దాన్ని గ్రహించి ప్రవర్తించాలి. నీ ప్లేస్తో నువ్వే పోతే ఎవరికి ఇబ్బంది ఉండదు. నువ్వు తినే ఫుడ్తో నువ్వే పోతే పర్లేదు, నువ్వు చేసే పనితో నువ్వే పోతే పర్లేదేమో. అది కూడా మంచిది కాదనకు అయినా చెప్తున్నాను. అది నీ కుటుంబం మీద ఎఫెక్ట్ పడేదైతే దానికి నువ్వు దూరంగా ఉంచుకోవాలి. అలా దూరంగా ఉండాలి అంటే నువ్వు చేసే వర్క్ విషయంలో, నువ్వు తినే ఆహార విషయంలో, నువ్వు ఉండే ప్లేస్ విషయంలో, దాని విషయమే దేవుని నిర్ణయాన్ని నువ్వు తెలుసుకోవాలి. దేవుని నిర్ణయాన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడు మోకరించి, తండ్రి ఉద్యోగం చేస్తున్నాను కరెక్టేనా, తండ్రి ఈ విధమైన ఆహారం తిన్నాను కరెక్టేనా, తండ్రి ఆ ప్లేస్లో ఉన్నాను కరెక్టేనా అని అడిగితే దేవుడు చెప్పడం. ఆయన నీకు సమాధానం చెప్పాలంటే ఆయన ఎందుకు భక్తి గలవాడు అయితేనే చెప్తాడు. నీ నిర్ణయం మంచిదో కాదో, ఏ నిర్ణయం తీసుకోవాలో నువ్వు భక్తి గలవాడు అయితే మాత్రమే చెప్తాడు. ప్రార్థన చేసుకుని చేస్తున్నా, ప్రార్థన చేశాను కాదు చేస్తున్నా, ప్రార్థన చేసినా వెళ్ళిపోతున్నాను అంటే నువ్వు వెళ్ళిపోయినటువంటి దాంట్లో కూడా ప్రమాదం పడే పరిస్థితి ఉంటుంది. అలా అనుకున్నటువంటి వాళ్ళే లోతుకి దేవుడు తెలియదు అంటానికి లేదు, ఆదాము అవ్వకు దేవుడు తెలియదని లేదు, యోధాకు దేవుడు తెలియదు లేదు, యోధాకు దేవుడు తెలుసు, అవ్వకు దేవుడు తెలుసు, లోతుకు దేవుడు తెలుసు. అయినా ఎందుకు వాళ్ళు అలా పతనం అయిపోయారు కుటుంబాలతో అంటే వారు రాంగ్ సెలక్షన్ తీసుకున్నారు. రాంగ్ సెలక్షన్ ఎందుకు తీసుకున్నారు అంటే వారు ఏం కోరుకోవాలో దేవుడు వాళ్ళకి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే వాళ్ళు దేవునికి భక్తి గల వాళ్ళగా కనపడలేదు. భక్తి గల ప్రవర్తన అనేది వాళ్ళ మధ్య లేదు. అందును బట్టే అలాంటి పతనమైన పరిస్థితులకు ఆ కుటుంబాలు వెళ్ళిపోయినాయి. మనతో పోదు, మన కుటుంబాలకు కూడా ప్రభావం పడుతుంది. జాగ్రత్తగా ఆలోచించండి. అది కాదు, దేవుని విషయంలో దేవుడు కోరుకున్నట్లుగా ప్రవర్తించి దేవుని యందు భక్తి గల వాళ్ళైతే వాళ్ళ విషయంలో దేవుడు ఎలాంటి సహాయం చేస్తాడో చూడాలంటే రెండో భాగంలోకి వచ్చేటప్పటికి ఆదికాండం మనం చదువుకుందాం. ఆదికాండంలో 12వ అధ్యాయము 1వ వచనంలో